భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఈ రాస్తారోకో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేసినటువంటి ధర్నాలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఏదైతే ఎస్ఎఫ్ఐ అఖిల భారతీయ సహాయ కార్యదర్శులైనటువంటి ఐసీ ఘోష్ పైన నిన్నటి రోజున సిపిఎం కేంద్ర పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు చొరబడడం సిగ్గు చేయటని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ మేము ఎస్ఎఫ్ఐగా పూర్తిగా ఓటాడుతున్నాం। ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులను అరిచివేయడం, వాళ్ళ పైన కేసులు కట్టి వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సిగ్గు చేయటని ఈ బీజేపీ ప్రభుత్వానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం। తక్షణమే ఏదైతే నిన్నటి రోజున ఢిల్లీ పోలీసులు కనీసం వాళ్ళు ఢిల్లీ పోలీసులా లేకపోతే ఎవరా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి। ఇప్పుడు పోలీసు అంటే చొక్కాలు ఉంటాయి, పోలీసు యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళ బ్యాడ్జ్ ఉంటుంది, వాళ్ళ వాహనాలు ఉంటాయి, అవి ఏవి కూడా లేనటువంటి పరిస్థితి నిన్న కనబడింది। ఇట్లా ఈ ప్రభుత్వం కొనసాగిస్తే వచ్చే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విద్యార్థులు కూడా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మనకు అందరికి తెలిసిన విషయమే, నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్కి ప్రధాన కారకుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు విద్యార్థులు యువజనులు దాదాపు 22-23 రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసనలకు చేపట్టడం జరిగింది। ఈ నిరసనలను సైతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకడంతో ఒక మెట్టు దిగినటువంటి మోడీ ప్రభుత్వం చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। ఈ విజయం విద్యార్థులు పోరాడి సాధించే విజయాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పోరాటాలలో ప్రధానంగా కేరళ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ కానీ లేదా ఇతర రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో ఈ జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అదే రకంగా ఈ ప్రధానమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోరాడుతున్నటువంటి పోరాటానికి పూర్తి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున పూర్తి మద్దతు సపోర్ట్ ఇవ్వడం వల్ల జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఈ రోజు నిన్నటి రోజున ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలోకి కనీసం పోలీసులు పంపించి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ ఐసీ ఘోష్ గారిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి మా సిపిఎం పార్టీ ఎంపీలు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అడ్డుకోవడం జరిగింది। అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి యువతులు చేసినటువంటి పోరాటాన్ని భయపడి ఈరోజు సుప్రీంకోర్టు ఎవరైతే జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడంలో పాల్గొన్నటువంటి యువకులపైన కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది। అయితే ఈ ప్రభుత్వం కేవలం ఎస్ఎఫ్ఐ నాయకులను మాత్రం టార్గెట్ చేసుకొని ఆ ఎస్ఎఫ్ఐ నాయకుల్లో ప్రధానంగా కామ్రేడ్ ఐసీ ఘోష్ అనేటటువంటి ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐసీ ఘోష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు తిహార్ జైలుకు పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో సిపిఎం కేంద్రంలోకి అసలు పోలీసులు పంపించి అక్రమ అరెస్టులు చేయించాలని చూడడాన్ని సిపిఎం పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎస్ఎఫ్ఐ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క పిరికిపంది చర్యగా మేము అభివర్ణిస్తున్నాం। ఇది బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల యువజనుల్లో చేసిన పోరాటానికి భయపడి ఈరోజు వారితో పెట్టుకుంటే మన ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి భయాందోళనలో ఈ రోజు ఆ యువకుల్ని కాక్రోచులను పిలిచినటువంటి ఆ యువకులు ఏం చేయలేక ఆ పోరాటానికి పూర్తి సంఘీభావంగా నిలిచినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం నాయకురాలని ఈ రకంగా ఇబ్బందులు గురి చేసి నాన్ బెయిలబుల్ కేసు తీసుకొచ్చి ఆమె తిహార్ జైలుకు పంపించాలని బీజేపీ ప్రభుత్వం యొక్క పెద్దలు చేస్తున్న కుట్రలు చూస్తే దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకొని ఈరోజు యావత్ దేశ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది। అందుకనే సిపిఎం పార్టీ కావాలని చెప్తున్నాం, మీరు ప్రశ్నించే గొంతుకులను ప్రజలకు అండగా నిలబడే పోరాడేటటువంటి గొంతుకులను అణచివేయాలని చేస్తే మీరు అణచే కొద్దీ ఈ అణచివేత రెట్టింపు అవుతుంది తప్ప తగ్గే ప్రసక్తే ఉండదు, మీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా
కేంద్రంలో ప్రధానమంత్రి సిగ్గు తెచ్చుకో. నీ కేబినెట్ లో మోడీ నీ కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి నీట్ పేపర్ లీకేజ్ చేసి దేశంలో 21 మంది విద్యార్థులు చావు కారణమైతే సిగ్గుపడుకోకుండా ఆయన రాజీనామా చేయించుకోకుండా ఈ రోజు నువ్వు దాన్ని చేయకుండా ఈరోజు విద్యార్థి సంఘం నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు గురి చేసే పద్ధతులు అవలంబించడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించుకొని విద్యార్థి సంఘం నాయకులను అణచివేయాలనేటువంటి పద్ధతులను మానుకోవాలని చెప్పి, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరోసారి జంతర్ మంతర్ వద్ద ఈ ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేయడానికి విద్యార్థి యువకులందరూ సంసిద్ధంగా ఉన్నారు. జంతర్ మంతర్ సాక్షిగా చెప్తున్నాం. మరోసారి ఈ పోరాటం జంతర్ మంతర్ వద్ద కొనసాగించుకోకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం విద్యార్థి సంఘం నాయకుల పట్ల ఈ అణచివేత, ఈ అక్రమ అరెస్టు చేయించే పద్ధతులు మానుకోవాలని చెప్పి